అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మోసం చేశారు, 100%. బట్టి విక్రమార్క గారు మిమ్మల్ని మోసం చేశారు, 200%. వీళ్ళు కంప్లీట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫేవర్గా ఉండి ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చినాక సో ఎన్ని వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ వాళ్ళ మీద మీరు ఎలిగేషన్ పాస్ చేస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా? ల్యాండ్ని ఇవన్నీ కలిపితే ఒక ఎబో 5,000 crores ఉంటాయి. సాక్ష్యాలు మీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర కూడా ఒక 25,000 తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నారు. అంటే ఆయనకి ఎంతో కొంత పవర్ ఉంది. అవసరమైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారితోనో లేదా ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలతోనో మాట్లాడగలిగి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి తన దగ్గర ఉంది. అంటే దీని మీద సొల్యూషన్ డ్రా చేసే ప్రక్రియ ఏమైనా చేశారు లేదా? పవన్ కళ్యాణ్ గారికి ఇది పట్టించుకోవాల్సిన పని ఏంటిది? సో ఇక్కడ మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? స్ట్రైట్ గా చెప్పండి. ప్రభుత్వాన్ని. మెయిన్ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే సీఎం దగ్గర నుంచి మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ల వరకు. అంటే కేసీఆర్ అంటున్నారా? బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్. నందమూరి బాలకృష్ణ కలిసాం. ఏం చెప్పారు? దీనికి సంబంధించినవి విన్నాను. బట్ ఇది ఇప్పుడు ఈ 110 కోట్లు కట్టవలసిన వ్యక్తులు ఎవరెవరు? పరచూరి బ్రదర్స్లలో పరచూరి వెంకటేశ్వర్లు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, వల్లభనేని అనిల్. మరి ఇన్ని ఫేక్ సంస్థలు పుట్టించడానికి ఇన్ని లుసుకులు పెట్టుకుని ఇండస్ట్రీలో మనం బయట వాళ్ళ మీద యుద్ధం చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి మీ వెనకాల నిలబడి ఉండాలి కదా. ఈ పాటికి ఎవరు ఆ వ్యక్తి అనేది నా ప్రశ్న. అందరి దగ్గరికి వెళ్ళాం. దాసరి గారు లాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి సమస్య ఎప్పుడు సాల్వ్ అయ్యేది అని ఒకసారి ప్రసాద్ లాభలు వెళ్తే అవన్నీ నాకేం పెట్టద్దు, అసలు అవన్నీ నాకు సంబంధం లేదు అని అనేసి